నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. స్పీకర్ ఆధ్వర్యంలో జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి నారా చంద్రు, ఐటీ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ అసెంబ్లీలో నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షత వహించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగం చేయని ఉద్యోగికి జీతం ఇవ్వనట్టు, ప్రజల చేత ఎన్నుకోబడి బాధ్యతను విస్మరించి చట్టసభలకు రాని ఎమ్మెల్యేలకు జీతాలు ఎలా తీసుకుంటారని విద్యార్థులను ఉద్దేశించి ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకుండా ఇంటి వద్దే ఉంటూ జీతాలు తీసుకోవడం ఎంతవరకు నైతికమో సమాజం ఆలోచించాలని సూచించారు. భారత రాజ్యాంగం పవిత్ర గ్రంథమని వ్యాఖ్యానిస్తూ దాని రచనలో 14 నుంచి 15 మంది తెలుగు ప్రముఖులు భాగస్వామ్యం కావడం మన అందరికీ గర్వకారణమని స్పీకర్ గుర్తు చేశారు. దేశ భవిష్యత్తు కోసం మన పెద్దలు చేసిన త్యాగాలు స్ఫూర్తిదాయకమని విద్యార్థులకు వివరించారు. So today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, has arrived at this premises. Sri Nara Chandrababu Naidu Garu. అదేవిధంగా హానరబుల్ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యనేష్ గారికి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, ఈసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మంత్రి మండలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా హార్దిక స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముందుగా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. నేను కూడా మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని మీ అందరూ తెలుసు. పెద్దలు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఈ స్థాయికి వచ్చాను. నేను ఒకటే కోరుకుంటాను. ఇప్పుడు లోకేష్ గారు ఒక ఉపన్యాసంలో చెప్పారు, మంచి మాటలు చెప్పారు. ఈ దేశం నాది, రాష్ట్రం నాది, నా గ్రామం నాది అని ఫీలింగ్ వస్తే దాన్ని అమలు చేయడం ఎలా? అమలు చేయాలంటే మీలాంటి యువకులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాజకీయాలంటే భయం పడే రోజులు వచ్చాయి. గతంలో మనం చూసాం. రాజకీయాలు ఎందుకండి అని ఆలోచించే పరిస్థితుల్లో ప్రజలు వచ్చారు. అది తప్పు. మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి, మన గ్రామం బాగుండాలి. దానికి మన బాధ్యత ఏంటి చెప్పి కూడా మీ యువత ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇప్పుడే లోకేష్ గారితో మాట్లాడినప్పుడు పిల్లలంతా చాలా బ్రహ్మాండంగా, నిన్న కూడా వచ్చాను, నేను చూశాను మీ పెర్ఫార్మెన్స్. మాకంటే బ్రహ్మాండం చేస్తున్నారు మీరు. నేను వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే మీ పిల్లలు మనసులో ఏమీ లేదు, ఫ్రీగా రాష్ట్రం కోసం ఆలోచిస్తున్న వయసులో వచ్చారు మీరు. మాలో కుతంత్రాలు ఉంటాయి. రాజకీయ నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ కొట్టుకో, రాష్ట్రం పోయినా పర్లేదు, మా ప్రెస్టీజీలు వేరుగా ఉంటాయి. అంచే స్వచ్ఛందమైన మనసుతో రాజకీయాలు చేస్తే రాష్ట్రం ఎందుకు బాగుపడదండి, దేశం ఎందుకు బాగుపడదండి? అందుకే ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి కార్యక్రమానికి ఆర్గనైజ్ చెయ్యాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తిని కూడా లోకేష్ గారిని మన అందరం కూడా అభినందించవలసిన అవసరం ఉంది. చాలా బ్రహ్మాండంగా మీరు మాట్లాడిన మాటలు కానీ అన్నీ విన్నాం మేము. ముఖ్యమంత్రి గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి మనకి. వారి సమక్షంలో మీరు మాటలు చూస్తే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యంటే, 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి పిల్లలే ఎంత బ్రహ్మాండం మాట్లాడితే, రేపు మీరు డిగ్రీస్ పాస్ అయ్యి, ఇంజనీరింగ్ పాస్ అయ్యి రాజకీయాల్లోకి వస్తే ఈ సమాజం కోసం ఎంత ఆలోచిస్తారో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు, అధికారులు వచ్చారు, చీఫ్ సెక్రటరీ గారు వచ్చారు. అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి లోకేష్ గారికి నేను కూడా సభాపతిని అవ్వచ్చు, కానీ మంచి కార్యక్రమం చేసింది ఎవరైనా సరే మనం అభినందించవలసిన అవసరం ఉంది. ఒక స్టెప్ ముందు తీసుకొని చెయ్యాలి అని పట్టుదలతో ఈ కార్యక్రమం చేసినటువంటి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మీ అందరికి కూడా నా ఆశీస్సులు కూడా తెలియజేస్తాను. ఈవేళ రాజ్యాంగం ఏర్పాటు చేసిన రోజు చాలా పవిత్రమైన రోజు. మన పండగ ఎలా చేసుకుంటామో
మన భారతదేశానికి ఒక పండగ లాంటి రోజు ఇవాళ రాజ్యాంగ నిర్మాణం చేసిన రోజు ఈరోజు. ఇటువంటి రోజున ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈరోజు 70 ఏళ్ల క్రితం ఇదే రోజుని రాజ్యాంగాన్ని రచించారు. ఎంతమంది అండి? చాలామంది పెద్దలు మేధావులంతా కూర్చొని భారత రాజ్యాంగం ఎలా ఉండాలని చెప్పి రచించి ఆ రాజ్యాంగాన్ని నడిపించమని కొంతమంది పెద్దల చేతిలో పెట్టి మన అందరి మీద బాధ్యత పెట్టారు. చాలా బాగా రాశారు రాజ్యాంగం. ఇంతే భారతదేశం బాగుండాలి అని ఒక నియమాలు పెట్టారు. దీంట్లో ఒక విషయం ఏంటంటే సుమారు కొంతమంది తెలుగు వాళ్ళు కూడా నాకు తెలిసి ఈ రాజ్యాంగం రచించిన పెద్దల్లో మన తెలుగు వాళ్ళు కూడా 14 మంది 15 మంది ఉన్నారు. వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు. అంచేత ఈ రాజ్యాంగం అంటే ఏంటి, ఈ రాజ్యాంగంలో మన పెద్దలు ఏ సూచనలు చేశారు, మనకి దాన్ని ఎలా పాటించాలని తెలియాలంటే ముందు రాజ్యాంగం అన్నది రావాలి. అందుకే ఇప్పుడు బుక్ ఇప్పుడే చూశాను నేను. ఈ పిల్లల కోసం అని చెప్పి ప్రత్యేకంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ అని చెప్పి సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా లోకేష్ గారు దీన్ని తయారు చేశారు. మీ అందరికీ ఇచ్చారు. మీరు అందరూ కూడా దీన్ని చదివి మీ స్కూల్లో అందరికీ చెప్పి అసలు రాజ్యాంగం ఎందుకు రాశారు మన పెద్దలు, దేనికోసం రాశారని చెప్పి అందరూ తెలుసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ స్టెప్ అది. ఎమ్మెల్యే బాధ్యత ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజలతో సమస్యలు చర్చించాలా. అందుకే కదా మీరు అందరూ మాకు సపోర్ట్ చేశారు. మరి మీ అసెంబ్లీకి రాకుండా మీ అసెంబ్లీకి రావని ఇంట్లో కూర్చుంటే మరి ప్రజలు వాళ్ళని ఏం చేయాలండి, ఎలా ట్రీట్ చేయాలండి? చదువుకున్న పిల్లలు మీరు ఆలోచించి సమాధానం చెప్పండి. ఒక ఉద్యోగస్తులు ఉద్యోగం పోతే జీతం ఇస్తారా? మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు తీసుకోవాలా? ఇది నా క్వశ్చన్. ఇంక పెద్దలు నిర్ణయించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చాలా ఆనందంగా ఉంది ఈవేళ మీ అందరినీ చూస్తే. అంత ఆనందంగా ఉందంటే రేపు రాబోయే రోజుల్లో ఈ దేశానికి పనికొచ్చే నాయకులు కావాలి. మీరు మన లోకేష్ గారు చెప్పారు, ఇంజనీర్లు డాక్టర్లు అవుదాం, కానీ కొంతమంది రాజకీయ నాయకులు కూడా మంచి మనసుతో ఉన్నవాళ్ళు రావాలి. వచ్చి దేశాన్ని, రాష్ట్రాన్ని, మీ గ్రామాన్ని, మీరు పుట్టిన గ్రామాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ మనం చేస్తూ, ముఖ్యంగా మీ తల్లిదండ్రులు గౌరవించండి, తల్లిదండ్రులు పూజించండి, వారు చెప్పిన బాటలో నడవండి, ఈ దేశానికి మంచి పౌరులుగా ఎదగండి. ఈ దేశ బాగు కోసం మీరందరూ కూడా కడ వరకు పనిచేయాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముక్తి ప్రదాత ఏబీ నగరం 7 శనివారాల వెంకన్నను దర్శించుకోండి. సకల భోగభాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 7 జన్మల పుణ్యఫలం. డిసెంబర్ 5వ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి. స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు, విశేష పూజలు. భక్తులకు ఇదే మా ఆహ్వానం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ఏబీ నగరం, కాకినాడ జిల్లా.